భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ వద్ద ఇందిరమ్మ ఇళ్ల బాధితులు ఆందోళన చేశారు. 50,000 తీసుకుని అనర్హులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశారని, అర్హులకు ఇవ్వకుండా అన్యాయం చేశారంటూ వాపోయారు. సుజాత నగర్లోని స్టేషన్ బేతంపూడి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లపై వివాదం చోటు చేసుకుంది. ఇక సిపిఐకు చెందిన ఇందిరమ్మ కమిటీ సభ్యులు అర్హులకు ఇవ్వకుండా ఒక్కో ఇంటికి 50,000 రూపాయలు తీసుకుని అనర్హులకు ఇల్లు కేటాయించారని ఆరోపణ చేస్తున్నారు. డబ్బులు ఇవ్వకుంటే వాళ్ళు ఇల్లు ఇవ్వమని, ఇక ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ కూడా బెదిరింపులకు దిగారు సిపిఐ నేతలు. దీంతో తమకు న్యాయం చేయాలంటూ కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. తక్షణమే తమకు న్యాయం చేసి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. మేము ఇందిరమ్మ ఇల్లుకు అర్హులని ఈ ఇందిరమ్మ కమిటీ వాళ్ళు వచ్చి ఇంటింటికి తిరిగి పైసలు వసూలు చేసి పైసలు ఇచ్చిన వాళ్ళకే ఇందిరమ్మ ఇల్లు ఇస్తాము, ఈయన వాళ్ళకి ఇల్లు లేదు, పైసలు ఎందుకు ఇవ్వాలని మేము అడిగినందుకు మీకు ఇల్లు కావాలా ఇల్లు వద్దా, ఇల్లు కావాలంటే పైసలు ఇవ్వాలా అనేసి పైసలు అడిగి ఒక్కొక్కరి దగ్గర 50,000 నుండి 30,000 వరకు డిమాండ్ చేస్తున్నారు. ఊకే నాగేశ్వరరావు, కేలు చందు వీళ్ళు కొట్టుకాడ నన్ను పిలిచి అక్కడ నా దగ్గర నా భుజం మీద ఇట్లా చేయబెట్టి 50,000 నీకు ఇల్లు ఇప్పిస్తామని 50,000 తీసుకున్నారు నా కాడ. అది క్యాష్ ఇచ్చా, దానికి సాక్షులు ఎవరు లేరు. ఎవరు ముందు ఆయన ఇద్దామంటే వాళ్ళు అట్లా కూడా తీసుకోవట్లేదు. మాకు న్యాయం జరిగేటట్టు చేయాలి. నా పేరు శ్రావణి సార్, మాది స్టేషన్ బేతంపూడి గ్రామం సార్. నేను కూలికి పోతేనే బ్రతుకు సార్. రోజుకు 300 రూపాయలు కూలి సార్. డబ్బులు ఉన్న వాళ్ళని డబ్బులు అడిగారు సార్. నువ్వు కూలికి పోతావు కదా, నీకు డబ్బులు లేవు కదా అని నాకు వచ్చిన పేరుని తీసేశారు సార్. నాలాంటి వాళ్ళు ఇగో 4 ఉన్నారు సార్, 5 ఉన్నారు సార్. వాళ్ళకు కూడా ఇల్లు వచ్చేలాగా అవకాశం చేయండి సార్ మీరందరూ. ఇందిరమ్మ ఇండ్ల కోసం సార్, ఇందిరమ్మ ఇండ్ల కోసం సార్. వాళ్ళ డబ్బులు ఇచ్చిన వాళ్ళ పేర్లు లిస్ట్ లో ఉన్నాయి సార్. డబ్బులు ఇస్తేనే లిస్ట్ లో ఉంటదని చెప్పారు సార్. మేము అమ్మ కూలికి పోతున్నాయి కదా సార్. ఇవాళ కూలికి పోతే 300 వస్తాయి సార్. రేపు ఉండేది ఉండదు, నమ్మకం లేదు. పేదల కోసమే కదా సార్.